హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా విజయసాయిరెడ్డి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఎవరైతే ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి, ఆయన బిడ్డను కన్నాడని చెప్పేసి ఏవైతే విషయాలన్నీ వైరల్ అవుతున్నాయో దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చాలా ఫైర్ అవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం నిజాలు తెలియజేశాడు అనేది గమనిస్తే అవి పెద్ద నిజాల్లాగా కూడా లేవన్నమాట. ఆయన ఎవరి మీద ఆరోపణలు చేయాలనుకుని కోపంతో వచ్చి ఆ కోపంతో మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఆయన క్లారిఫై చేయాల్సిన విషయాలు ఎన్నో ఉంటే అవి చేయకుండా వేరే మాట్లాడాడు అనమాట. సో ఆయన చేయాల్సిన విషయాలు ఏంటి, ఆయన ఎందుకు దాచిపెట్టాడు, ఇక ఆయన ఎవరి మీద కోప్పడ్డాడు ఏంటి అనేది చూద్దాం. సో విజయసాయిరెడ్డి వైసీపీలో చాలా కీలకమైన వ్యక్తి, అందరికీ తెలిసిందే కదా. సో ఈయన ఇప్పుడు ఈ ఎదుర్కొన్న ఆరోపణలతోటి ఆయనకు పరువుకు బాగా భంగం కలిగిందని చెప్పేసి ఆయన బాగా ఆందోళన చెందాడు. అట్లాగే ఇంత పెద్ద వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు అంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో గట్టిగా రియాక్ట్ అవుతూ వస్తున్నారనమాట. ఇది కేవలం ఒక వ్యక్తిని పరువు తీయడానికి, ఒక వ్యక్తి మర్యాద తీయడానికి మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తారు, ఏ ఆధారాలతో ఇట్లా అంటారు అంటూ కొన్ని ఆరోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా మీద ఎవరైతే సోషల్ మీడియాలో గ్రూప్స్ పెట్టి కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళు ఎవరిని వదలను అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆయన రాజ్యాంగ ప్రాశస్త్యము, రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని, మనకు మాట్లాడే హక్కు ఇచ్చిందని, అలాగే ఒక గిరిజన స్త్రీకి మాట్లాడే హక్కు ఇచ్చిందని అవన్నీ చెప్తూ వచ్చారనమాట. ఈ రాజ్యాంగ ప్రాశస్త్యం ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. నిజానికి ఆయన క్లారిఫై చేయాల్సింది ఆ బిడ్డ తన బిడ్డ కాదా, ఇట్లాంటి విషయాలు. సో కానీ ఆయన వేరే టాపిక్ మీద మాట్లాడుతూ వచ్చారు. దీంతోపాటు ముఖ్యంగా బిడ్డకు సంబంధించిన విషయం అయితే ఇట్లా నా మీద ఆరోపణలు చేయడం సరైంది కాదు, అనవసరంగా మీరు ఆరోపణ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయితే కానీ ఆయన ఈ ఆరోపణ వచ్చింది సరే, మరి దీన్ని నేను ఎదుర్కొంటాను, నేను సిద్ధమే, ఏదైతే ఒక DNA టెస్ట్ కానీ ఇట్లాంటి దేనికైనా రెడీ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏవి లేవు. సో అలాంటి ఆయన స్టాండ్ ఏమి తీసుకున్నట్టు కనపడటం లేదు. ఆయన చెప్పడం కూడా ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే మీడియా వాళ్ళని ఎవరైతే ఆయన దుర్భాషలాడి లేదా ఆయన మీద ఇలాంటి కథనాలు ప్రచారం చేశారో ఆ కథనాలు ప్రచారం చేసిన మీడియా సంస్థల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రిపోర్టర్స్ కావచ్చు లేదా న్యూస్ ప్రెజెంటర్స్ కావచ్చు, వాళ్ళ మీద ఆయన వ్యాఖ్యానించడం ఏంటంటే మిమ్మల్ని ఇట్లా మీరు మీ తల్లిదండ్రులకు పుట్టలేదంటూ ఒక DNA టెస్ట్కి సిద్ధపడడం అంటే మీరు ఒప్పుకుంటారా, మీకు అది బాధ అనిపించదా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇలా ప్రజల్లో ఉన్న వ్యక్తి ఈయన మీద ఇట్లాంటి ఆరోపణలు ప్రూఫ్ లేకుండా ఆరోపించడం తప్పే కాబట్టి ఆయన దానికి ఏం రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది ఏ కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తేనో దేనికి వస్తేనే రెడీ అవ్వాలి తప్పితే ఆయన అవసరం లేదు. కానీ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఆ ఖండన కూడా జరగలేదు. ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనను ఖండించలేదు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడన్న విషయాన్ని ఆయన ఖండించలేదు. కామ్గా లైట్ తీసుకున్నాడు. మరి అదెందుకు అలా చేశాడో అర్థం కావట్లేదు. దీంతోపాటు ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. మరి రిసార్ట్ ఏదైతే సాయిప్రియ రిసార్ట్ ఉందో, సో ఆ రిసార్ట్కి సంబంధించిన ఆ భూములు ఆయన చేజిక్కించుకున్నాడా, ఆ భూముల విషయంలో ఉన్న ఆరోపణలు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. సో ఈ అంటే మీడియా వాళ్ళు మరి దాని మీద ఫోకస్ చేసి అడగలేదు అనుకోండి, కానీ ఆల్రెడీ ఆరోపణలు వచ్చిన తర్వాత నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది కదా. మరి ఆయన కేసులకు రెడీ అవుతున్నాడా మరి ఏంటో తెలీదు. సో ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది, కానీ ఆయన సైలెంట్గా ఉన్నాడు. అది కూడా పోయింది. తర్వాత ఆయన చెప్పే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా గ్రూప్సే కాకుండా ముఖ్యంగా కొన్ని ఛానల్స్ మీద ఆయన దృష్టి పెట్టాడనమాట. ఆయన ప్రెస్ మీట్లో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ ఛానల్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయన ముందుకొచ్చాడు, ఆయన వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయన చర్యలకు ఉపక్రమిస్తున్నాడు అనేది మాత్రమే ఇందులో ఉన్న కీలకమైన విషయం. అంతేగాని ఇప్పటిదాకా జరిగిన ఆరోపణల విషయంలో మాత్రం ఆయన ఏమీ నోరు మీద ఉన్నట్టు కనపడటం లేదు. సో ఈయన ఏమంటున్నారంటే ముఖ్యంగా ఈ మహా న్యూస్లో వచ్చింది ఈ టాపిక్ అంతా కూడా మొట్టమొదటగా ఈమె తోటి ఈయనకు ఇట్లా సంబంధం ఉన్నట్టుగా బిడ్డను కన్నట్టు ఈ మొత్తాన్ని ఒక కథలాగా మహావంశీ గారు ఆయన చెప్పడం జరిగింది ఆయన న్యూస్ ప్రెజెంటేషన్లో. అయితే ఈ న్యూస్ ప్రెజెంటేషన్ కార్యక్రమం వల్లే ఇది మొత్తం వైరల్ అయిన తర్వాత మిగతా పత్రికలు, మిగతా సంస్థలకు కూడా మొత్తం వైరల్ అయింది. అయితే ఈయన ఆ వ్యక్తి ఫిర్యాదు లెటర్ని కూడా చూపించడం జరిగింది, ఇది ఫిర్యాదు అని చెప్పేసి. అట్లాగే ఈయన చేసే ట్వీట్లకి సంబంధించి ఆ కింద కామెంట్లు ఈ శాంతి గారు పెడుతూ ఉంటే ఆ కామెంట్లు కూడా చూపించడం జరిగింది, వీళ్ళ అనుబంధం ఇది అని చెప్పేసి. సో ఇదంతా చూపించాడు అనమాట. అందువల్ల ఈయన మీద ఆయన కాస్త టార్గెటెడ్గా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఈ వంశీని వదలను, ఈయన అంతు చూస్తాను, ఎలాగైనా సరే నా తడాకా చూపిస్తా, నేను పగబడితే వదలను అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక సవాల్ చేశాడు గట్టిగా చెప్పాలంటే. సో ఈయననే కాకుండా కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అయితే చూపించని ఛానళ్ళు, ఈ టాపిక్ని చూపించని ఛానళ్ళు, ఈ టాపిక్ మీద పెద్దగా ఫోకస్ చేయని ఛానళ్ళు కొన్ని 4 ఉన్నాయి. మిగతా ఛానళ్ళన్నీ కూడా ఒక కులానికి సంబంధించిన ఛానళ్ళు అంటూ ఆయన మళ్ళీ దీనికి కులం రంగు కూడా పూసాడనమాట. సో ఈ చూపించని ఛానళ్ళు ఏంటంటే సాక్షి, అలాగే TV9, అలాగే ఇంకో 2 ఛానళ్ళు ఉన్నాయి. సో ఈ ఛానళ్ళలో మాత్రం చూపించలేదు. కానీ ఒక కులానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీడియా, వాళ్ళ కులానికి సంబంధించిన మీడియా మాత్రం ఇదంతా చూపిస్తూ వచ్చిందని చెప్పేసి కులానికి సంబంధించిన కార్డు ఇక్కడ ప్లే చేశారనమాట. సో ఇది ఆశ్చర్యంగా ఉంది. ఆయన మీద వచ్చిన ఆరోపణలకి క్లారిటీ ఇస్తే అయిపోద్ది కదా.
కావాలంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి, దాన్ని విచారణ చేసుకోండి అని ఒక డైలాగ్ ఇస్తే అయిపోతుంది కదా. కానీ ఆ ధైర్యం ఆయన చేయలేదు. మరి ఎందుకు చేయలేదు మరి తెలియదు. సో ఇదిలా ఉంటే ఆయన ఎవరెవరికి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు, ఎవరి మీద ఇవ్వాలనుకున్నాడు అనేది గమనిస్తే ఈ సోషల్ మీడియా గ్రూప్స్ కావచ్చు, అట్లాగే ఈ మీడియా పర్సన్స్, న్యూస్ ప్రెజెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని ఆయన డిసైడ్ అయ్యాడు. అది కూడా ఆయన క్రైమ్ శాఖకి, అట్లాగే ప్రెస్ కమిషన్కి, అట్లాగే ఈమె మీద వచ్చిన ఆరోపణల దృష్ట్యా, శాంతి అనే వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల దృష్ట్యా దాని మీద కూడా సీరియస్గా తీసుకొని ఆయన మహిళా కమిషన్కి, మహిళా హక్కుల కమిషన్కి, అట్లాగే ట్రైబల్ కమిషన్కి, ఇట్లా అనేక కమిషన్స్కి ఆయన కంప్లైంట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఇదొకటి ఉంటే అలాగే డిఫమేషన్ కేసు కూడా నేను వేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా ఎవరి మీద వేస్తానన్నాడంటే మీడియా వ్యక్తుల మీద. నిజానికి ఆయన పరువు తీసింది ఎవరు? ఆ ఫిర్యాదులో ఆయన పేరు చేర్చిన వ్యక్తి. సో ఆ వ్యక్తి మీద కదా డిఫమేషన్ కేసు వేయాలి. కానీ ఆయన వ్యక్తిని వదిలేసి మీడియా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా, ట్రైబల్ కమిషన్ కావచ్చు, వీటికి అన్నిటికీ కంప్లైంట్ కూడా ఎవరి మీద ఇవ్వాలి? వీళ్ళ పరువును తీయడానికి మొట్టమొదటిగా ఫిర్యాదు ఆ దేవాదాయ శాఖకి ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇవ్వాలి. కానీ వాళ్ళ మీద ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్తూ ఉన్నారనమాట మీడియా మీద. ఇదేంటి? మీడియా వాళ్ళ బాధ్యత చూపించడం, ఆ న్యూస్ ఏది ఉంటే అది చూపిస్తారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నిన్నటిదాకా మరి సాక్షి పత్రికలో చూపించలేదన్నారు, కానీ ఈరోజు సాక్షి పత్రికలో ఇంత పొడుగు వ్యాసం రాశారు. అంతా కూడా ఆయన ఆమెతోటి ఎలాంటి అనుబంధంలో ఉన్నారు, అలాగే శాంతిప్రియ రిసార్ట్కి సంబంధించిన భూములు ఆయన స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశారు, ఈ విధంగా వాళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక రేపు ఏం ఆర్టికల్ వస్తుందో తెలియదు. మరి సాక్షి పత్రికలు కూడా వచ్చిందిగా, మరి వాళ్ళ మీద కూడా కేసేస్తారా? మరి ఏమో చూడాలి. ఇట్లా మీడియా వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తే దాని మీద ఉపయోగం ఏంటి? ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. సరే, ఇవి ఆధారం లేని ఆరోపణలానే కనబడుతున్నాయి, దానికైనా ఆయన సవాల్ చేయాలి కదా. మరి సవాల్ కూడా చేయడం లేదు. సో ఇక్కడ ఇది కాకుండా ఏదో ఉంది ఈ ఆరోపణల విషయంలో, ఇంకేదో అందరికీ తెలియని వాస్తవం ఏదో ఉందని అనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఆయన ఎప్పుడు కేసులు పెడతారు, ఎప్పుడు రియాక్ట్ అవుతారో మనం చూడాలి. మరి కేసులను ఎవరు ఎదుర్కోబోతున్నారు, మీడియా వాళ్ళు ఎదుర్కొంటారు.